కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు తెమ్మనబోయిన వసంతరాయుడు మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం కాత్యాయిని ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ, ఎన్డీఏ కూటమి నాయకులు సత్యనారాయణ పాల్గొని జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన ఒక కొత్త ఉదయానికి ఈ జాతి జాగృతమైందని, ఎంతో మంది త్యాగాల ఫలితమే నేటి భారత స్వాతంత్రమని, నేటి యువత నాటి నాయకుల ఆలోచనలు, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్కూల్లో బాగా చదివే విద్యార్థులకు మనిషికి 1000 రూపాయలు చొప్పున నగదు అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మేనెడ్డి అచ్చిరాజు, వైస్ చైర్మన్ నురుకుర్తి చిలకమ్మ, బాబులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి దత్తుడు, సానా శ్రీను, మాజీ జడ్పీటీసీ చిరావర ప్రసాద్, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, ఉండ్రు సత్యనారాయణ, సానా రాంబాబు, పాటంశెట్టి వెంకటేష్, తోటకూర వెంకటేశ్వరరావు, సానా సాయిబాబు, అడబాల బుజ్జి, తలాటం మురళీకృష్ణ, పెమ్మనబోయిన చిన్నబాబు, ముమ్మిడి శ్రీను మరియు స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై సంవత్సరాల కిందట మన భారతదేశం పరాయి పాలనలో చాలా దారుణంగా ఉండేది. మరి చాలామంది మహనీయులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి స్వాతంత్ర సమరయోధులు మన గాంధీ గారిని జ్ఞాపకం వస్తారు. మరి గాంధీ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ నిమిత్తం ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ఆయన పెద్ద చదువులు చదువుకున్న పెద్ద గొప్ప వ్యక్తి. అలాంటి మనిషి స్వతంత్రం కోసం, మనందరి కోసం ఆయన తన యొక్క సభ ఆస్తిని కూడా త్యజించేసి చిన్న పంచి కట్టుకుని పైన ఒక తుల్లి వేసుకుని మరి భారతదేశంలో కూడా మన కోసం అనేక కార్యక్రమాలు చేసి జైలు కూడా వెళ్ళారు. దీన్ని బట్టి ఏంటంటే ఆ రోజుల్లో అంత శ్రీమంతులైనప్పుడు కూడా మన కోసం ఈ రోజు స్వేచ్ఛావాయు చేసడానికి ఎంతోమంది స్వరాజ్యం నా జన్మ అని చెప్పేసి నిలదించి ఎంతోమంది జైలుకి వెళ్ళి మనకి స్వతంత్రం సంపాదించి పెట్టారు. చెవి చూశారో మీరు ఆల్రెడీ పాఠ్యాంశాల్లో నేర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 రోజున అవన్నీ కూడా మెమరీస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే స్వాతంత్ర దినోత్సవం అప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, అవునా? కానీ ప్రతి స్వాతంత్ర దినోత్సవంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన అంటే మొదటి స్థానంలో మనం ఎప్పుడు మాట్లాడుకోలేకపోతున్నాం. దానికి కారణం పౌరులు. ఎప్పుడైతే బాలలందరూ బాగా చదువుకుని మంచి సైంటిస్టులుగా, మంచి మేధావులుగా తయారవి మంచి అగ్రస్థానాల్లో, మంచి విధుల్లో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆశీస్సిస్తూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం మన కరకుదురు గ్రామంలో అందరూ కలిసి గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో అందరూ జరుపుకున్నాం. ఇది ఎలా సంతోషదాయకం. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఎవరు దోసిన సాయం వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని 74 ప్రైజులు ఇంచుమించులో ఈ స్కూల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మురళి కుర్రాడు చాలా ప్రతి గ్రామంలో ప్రతి విషయంలోనే ముందుకు వచ్చి అందరికీ ఎక్కడ ఏ విషయంలో అతిశయం చేస్తూ అందరికీ
నేనున్నానని చేయూతనిస్తూ చాలా చేస్తున్నా. అతనికి ముఖ్యంగా నా శుభాభినందనలు తెలియజేసుకున్నాను. అతనికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే దాతలందరికీ అలాగే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ గ్రామ సర్పంచ్, ముఖ్య నాయకులు అందరూ పాల్గొని మాజీ జడ్పీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి చాలా పండుగ వాతావరణంలో ఈ ఎన్డీఏ కూటమి అంతా కూడా చేసుకోవడం జరిగింది అందరికి. కాబట్టి మీ అందరి ముఖ్య సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 78వ స్వతంత్ర దినోత్సవం చాలా అంగరంగ వైభవంతో చేసుకోవడం జరిగింది కరకూరు గ్రామంలో. అదేవిధంగా ఉపాధ్యాయులు, చైర్మన్, అలాగే మా సీలు, జడ్పీసీలు, మన మురళి, జనసేన పార్టీ అధ్యక్షుడు అందరూ కలిసి చాలా ఆనందంగా జరగడం జరిగింది. అదేవిధంగా మురళి సైకిళ్ళు, ఈ కిట్లు పంచుకోవడం జరిగింది. 75,000 రూపాయల ఖర్చుతో తేవడం జరిగింది. ఈ 78వ స్వతంత్ర దినోత్సవానికి పూర్తిగా అందరికీ, పిల్లలకి, మాస్టర్లకి, పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.